నేటి వేగవంతమైన జీవనశైలిలో మానవుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి మానసిక ఒత్తిడి. శరీరానికి విశ్రాంతి దొరికినా మనసుకు శాంతి దొరకడం అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక మెడిటేషన్ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రముఖ మోటివేషన్ స్పీకర్ గణపతి లోకల్ 18కు వివరించారు. సాధారణ ధ్యానం కంటే విభిన్నంగా ఉన్న ఈ సాధన ఆత్మను గుర్తించడం, మనసును ఉన్నత దిశలో నడిపించడం, అంతరంగ శక్తిని మేల్కొల్పే ప్రక్రియగా చేపడుతుంది అన్నారు. వైద్య నిపుణుల ప్రకారం ధ్యానం రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. అంతేకాక ధ్యానం చేసే వారిలో ప్రేమ, కరుణ, సేవాస్ఫూర్తి పెరుగుతాయని పరిశోధనలు సూచిస్తాయని ఆయన వెల్లడి చేశారు. ఈ రోజు మనం మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. మెడిటేషన్ అంటే చేయడం వల్ల లాభాలు దొరుకుతాయి, ఏం జరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజు చూసినట్లయితే బయట మెడిటేషన్ ప్రచారం చాలా జరుగుతుంది. మెడిటేషన్ చేయాలి కదా మనం వింటూ ఉంటాం. మెడిటేషన్ అంటే ఏంటి? దీని సింపుల్ గా మనం తెలుసుకున్నట్లయితే మెడిటేషన్ అంటే యోగం యొక్క సింపుల్ సమాధానం ఏంటి అంటే సంబంధం. మెడిటేషన్ అంటే సంబంధం. మన జీవితంలో సుఖ సంతోషాలను అనుభవం చేయాలి అంటే మనం దేనికోసం బ్రతుకుతున్నాం? సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. అయితే వీటన్నిటినీ పొందాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఆ యొక్క సుఖ సంతోషాలను పొందేటువంటి ఆ మూల కేంద్రము, స్తోత్రము ఎక్కడ ఉంది, దానితో ఎలా కనెక్ట్ కావాలి, ఇవి ముఖ్యంగా మనకు తెలియాలి. వాటిని పొందాలి అని చెప్పేసి అందరూ పరిగెత్తుతూ ఉన్నారు. సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి అని చెప్పేసి. కానీ అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా పొందాలి అనేటువంటిది కొందరు మాత్రమే వివరంగా తెలుసుకుంటారు. అయితే ఈరోజు మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాలలో మరియు భగవద్గీతలో కూడా వేరే శబ్దాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భగవద్గీత అనుసారంగా యోగం దేని అంటారంటే యోగ కర్మషు కౌశలం, అనగా కర్మలలో కుశలత ఏదైతే ఉంటుందో దానిని యోగం అంటారు. అంటే మనం చేసేటువంటి కర్మలు మంచివి ఉండాలి, మనకి మరియు ఇతరులకి సుఖాన్ని అందించే విధంగా ఉండాలి. ఆ విధమైనటువంటి జీవితాన్ని గడపడమే నిజమైన యోగి జీవితం అని చెప్పేసి భగవద్గీత అనుసారంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా శాస్త్రాల అనుసారంగా చూసినట్లయితే యోగ చిత్తవృత్తి నిరోధాన్ని చెప్తారు. అంటే యోగం అంటే ఏంటి అంటే మన చిత్తములు, అనగా మన మనస్సులో వచ్చేటువంటి, మనస్సులో నుంచి మొదలయ్యేటువంటి వృత్తి, అనగా మన ఆలోచనల యొక్క మూలం, వాటిని నిరోధించడము యోగం అని చెప్తారు. యోగ చిత్తవృత్తి యోగ. చిత్త లోపల నుండి బయటకు వచ్చేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తులను, అనగా ఆలోచనలను నిరోధించడము యోగం అని శాస్త్రాల ద్వారా చెప్పడం జరుగుతుంది. అయితే మనం అవి అంత లోతుగా కాకుండా సహజంగా సరళంగా మన జీవన విధానంలో యోగాన్ని, మెడిటేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి వాటి గురించి మనం తెలుసుకుందాం. యోగం అనగా సరళమైన అర్థం ఏంటి అంటే సంబంధం. సంబంధము మంచిగా ఉన్న మనకు శక్తి దొరుకుతుంది. అది ఎవరితోనైనా సరే కదా. తల్లిదండ్రులకు సంబంధము, పిల్లలతో బాగున్నప్పుడు పిల్లలకు శక్తి దొరుకుతుంది. అదేవిధంగా పిల్లల యొక్క సంబంధం తల్లిదండ్రులతో బాగున్నప్పుడు తల్లిదండ్రులతో శక్తి దొరుకుతుంది. అదేవిధంగా మిత్రులతో మన సంబంధం బాగున్నప్పుడు కష్టకాలంలో మిత్రులు కూడా మనకు సహాయం చేస్తారు కదా.
అంటే సంబంధం అనగా ఎక్కడైతే మనం ఎవరితోనైతే కలుస్తామో అక్కడ మనకు శక్తి దొరుకుతుంది. ఇప్పుడు ఫ్యాన్ మన తలపైన తిరుగుతూ ఉంది. ఫ్యాన్ కి ఏ వైర్ అయితే విద్యుత్తునిస్తుందో ఆ వైర్ ని మనం కట్ చేసినట్లయితే ఏమవుతుంది? శక్తి ప్రవహించడం ఆగిపోతుంది కదా. శక్తి ప్రవహించడం ఆగిపోయినప్పుడు అంటే విద్యుత్ ప్రవహించినప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది. మళ్ళీ ఆ కట్ చేసినటువంటి వైర్ని మనం జోడించినట్లయితే ఆ శక్తి మళ్ళీ ప్రవహిస్తుంది, ఫ్యాన్ చక్కగా తిరుగుతుంది. దాన్ని జోడించడాన్ని మనం సంబంధం అంటాం. అదేవిధంగా మన జీవితంలో నిరంతరం శక్తి పొందాలి, మనం ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా 4 రకాలైనటువంటి సంబంధాలు మన జీవితంలో బాగుండాలి.